ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. ఇది బీజేపీకి దక్కుతుందని అందరూ భావించినా చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరితో రేపు తేలిపోతుంది. ఆ సీటును దక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుంది అంటూ ఆయన కామెంట్స్ చేశారు. మంత్రి చేసిన ఈ ఓపెన్ స్టేట్మెంట్ ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. ఇది బీజేపీకి దక్కుతుందని అందరూ భావించినా చివరి నిమిషంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరితో రేపు తేలిపోనుంది. ఆ సీటును దక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుందంటూ ఆయన కామెంట్స్ చేశారు. మంత్రి చేసిన ఈ ఓపెన్ స్టేట్మెంట్ ఉత్కంఠ రేపుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, స్పందన, కరీంనగర్ బల్దియాలో అయితే సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అయితే సోమవారం జరగనున్న సమావేశానికి ముందు ఊహించని పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుండగా మరోవైపు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకత్వం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇటు దీంతో అంచనాలు కూడా తలకిందులయ్యే అవకాశం మెండుగానైతే కనిపిస్తున్నాయి. ఇటు మెజార్టీ స్థానాలు గెలిపించుకున్న ఇటు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ అయితే అందుకునేందుకు కూడా నలుగురు కార్పొరేటర్లు తనకు అనుకూలంగా మలుచుకుంది. అయితే వీరిలో కూడా ఒక రాజైన ఫార్వర్డ్ సింబల్ తోటి పోర్చేసిన వారు అయితే ఉన్న పరిస్థితిలో మాత్రం దాదాపు 35 మందిని కూడా బీజేపీ అయితే క్యాంప్ కు అయితే తరలించినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇది పార్టీ గుర్తుపై గెలిచి సైద్ధాంతానికి వైరుధ్యంగా ఉన్న బీజేపీతో జట్టు కట్టడం సమంజసం కాదన్న అభిప్రాయానికి మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అయితే పార్టీ అయితే నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గుర్తుపై సింహం గుర్తుపై అంటే తెలంగాణ జాగృతితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి ఇది రెండు కంబైన్డ్ గా పోటీ చేసిన పరిస్థితిలో మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులుగా అయితే విప్ జారీ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు దానికి అనుగుణంగా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు గెలిచిన పరిస్థితులు ఆ ఇద్దరు అభ్యర్థులకు కూడా విప్ జారీ చేసేందుకు కూడా పార్టీ అయితే నాయకులు అయితే సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే బీజేపీ క్యాంప్ లో ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్లకు కూడా సంకేతాలు అయితే పంపించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. వారు క్యాంపుల నుండి బయటకు రానట్టయితే విప్ జారీ చేయాలని నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పారు. లేని పక్షంలో విప్ జారీ చేసే విధంగా కూడా చర్యలు అయితే రెడీ అయితే చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో కార్పొరేషన్ తో బలాబలాలు కూడా తారుమారయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సోమవారం జరగనున్న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మాత్రం విప్ ధిక్కరించినట్లయితే వారిని కార్పొరేటర్ల సభ్యత్వం కూడా రద్దు చేసేందుకు కూడా సిఫార్సు చేసే అవకాశం కూడా మనకు ఎన్నికల కమిషన్ కు తెలిపే అవకాశం కూడా పార్టీ భావిస్తున్నట్టు కూడా చూస్తుంది. దీంతో ఏ పార్టీ అయితే ఇటు కాంగ్రెస్ కూడా తాను మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా అయితే ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇటు నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు అయితే హంగ్ వచ్చిన చోట ఎలాగైనా పీఠం దక్కించుకోవాలనే నేపథ్యంలో మంత్రులకు అయితే ఇన్ఛార్జి చేసి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కరీంనగర్ నగర మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇటు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను కూడా ఇక్కడ కరీంనగర్ లో అయితే అది కాంగ్రెస్ పార్టీ అయితే నియమించిన పరిస్థితిలో కాంగ్రెస్ కూడా భారీ స్కెచ్ వేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఎక్సెప్షియో ఓట్లతో 69 దాదాపు ఎక్సెప్షియో తోటి 66 డివిజన్లకు గాను
ఆ ఎక్సెప్షియో ఓట్ మెంబర్స్ 69, దాదాపు 36 స్థానాలు ఖచ్చితంగా ఓటింగ్ ఉంటేనే ఈ సంబంధించిన పార్టీకి సంబంధించిన వారు మేయర్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంతో బీజేపీ శిబిరంలో ఉన్న 35 మంది కార్పొరేటర్లు చేరుకున్న తర్వాత మిగిలిన స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో 30 మంది, ఈ బీజేపీకి వచ్చిన సీట్లు అయితే 30 మంది ఉండగా మరో 2 ఆల్ ఇండియా ఫార్వర్డ్ తో పాటు మరో 3 కూడా ఇండిపెండెంట్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే మనకు బీజేపీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగిలిన ఇండిపెండెంట్లు 8 మందిలో 3 బండి సంజయ్ బీజేపీ వైపు ముగ్గు చూపినప్పటికీ కూడా మిగతా ఎవరైతే 5 ఉన్నారో వారికైతే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే చేర్చుకున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. దీంతో ఎలా ఇటు పక్క ప్రణాళికతో ఉన్న బీజేపీకి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తాము మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని చెప్పేసి దీటైన సమాధానం అయితే ఇస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లను కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విధంగా కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అయితే చేస్తున్న పరిస్థితిలో కరీంనగర్ కార్పొరేషన్ లో సమీకరణాలు అయితే నెరవేర్చుకునేందుకు కూడా కార్యరంగంలోకి దిగడం అయితే మనకు తెలుస్తుంది. దీంతో అనైతిక చర్యలు పాల్పడుతున్నారన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అయితే తిప్పి కొడుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇటు కొన్ని గోపి ఇప్పుడు ప్రజా తీర్పు బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? మేయర్ ఎన్నికలు ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం అవుతాయి అనుకోవచ్చా? దీనిపై అసలు ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? స్పందన అయితే మనం చూస్తున్నట్టు 66 సీట్లకు గాను 30 సీట్లు అయితే కైవసం చేసుకున్నా గానీ మేయర్ పీఠం కైవసం చేసుకోండి. ఇటు బీజేపీకి సంబంధించి ఎక్సెప్షన్ ఓటు ఎంపీ బండి సంజయ్ ఒకటి ఉంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకటి, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు సంబంధించి ఒకటి 3 ఎక్సెప్షన్ ఓట్లు అయితే ఉన్నాయి. ఇందులో మనం ఆ బీజేపీకి సంబంధించి బండి సంజయ్ ఎక్సెప్షన్ ఓటు వినియోగించుకున్నప్పటికీ 31 మాత్రమే అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి 35 ఓట్లు అయితే కావాల్సిన పరిస్థితుల్లో మాత్రం ఆ బండి సంజయ్ వ్యూహాత్మకంగా ఏదైతే కౌంటింగ్ అయిన వెంటనే కూడా ఇండిపెండెంట్ తో పాటు మాట్లాడుతూ కూడా సమీకరణాలు మార్చుతూ అయితే వస్తున్న పరిస్థితుల్లో మాత్రం మరో ఒక రోజు గడువు ఉన్న నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా సమీకరణాలు అయితే మారబోతున్నాయంటూ కూడా అయితే కాంగ్రెస్ అయితే స్పష్టం చేస్తుంది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎట్లా అయినా గానీ ఈ పూర్తి స్థాయిలో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునే దిశగా ఇటు ఎక్కడైతే హంగు వచ్చిందో అక్కడ అత్యల్ప సీట్లు ఉన్నప్పటికీ కూడా సమీకరణాలు మార్చాలని చెప్పేసి కూడా అధిష్టానం సంబంధిత మంత్రులకు కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు కరీంనగర్ చూసుకుంటే కాంగ్రెస్ కు 14 సీట్లు మాత్రమే కైవసం చేస్తుంది. బీజేపీ 30 చేసుకున్నప్పటికీ మరో 5 అయితే ఇటు బీజేపీ మేయర్ పీఠం అవుతున్న పరిస్థితిలో గానీ ఇటు ఇప్పటికే స్వతంత్రులను కొందరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ నుంచి కూడా ఇండిపెండెంట్ కూడా బండి సంజయ్ చేర్చుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తనపై తిప్పుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మనకు దాదాపు రేపు ఉదయం సమయాన్ని వరకు కూడా సుమారు మేయర్ ఎన్నిక వరకు కూడా ఎటు చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు క్యాంప్ లో బండి సంజయ్ బీజేపీ క్యాంప్ లో దాదాపు కరెక్ట్ ఫిగర్ మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా మీరు పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇటు 4 ఇండిపెండెంట్ తో కలిసి 30 బీజేపీ అయితే చేస్తామనుకున్నా మాకు మెజార్టీ లేకున్నా మేము ఖచ్చితంగా మేయర్ పీఠం పైకి దక్కించుకునేందుకు కూడా చూస్తున్నామంటూ కూడా పొన్నం అయితే వ్యాఖ్యించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ అయితే రేపుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అనేది మాత్రం మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన 14 ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం 3 17 అవుతున్నాయి. ఇండిపెండెంట్లు 5 23కే చేరినాయి. మరో
దాదాపు మరో 12 ఓట్లు కావాల్సి ఉండగా వీళ్ళు బీఆర్ఎస్ నుంచి తీసుకున్నప్పటికీ కూడా 9 అంటే దాదాపు 31 మాత్రమే చేరుతున్న పరిస్థితుల్లో, ఒకటి ఎక్స్ఎఫ్సీ ఒకటి 32 చేరుతుంది. మరో 4 అభ్యర్థులను ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న కోణం కూడా ఈ ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పొచ్చు. రేపు మధ్యాహ్నం వరకు కూడా మనము రేపు సోమవారం ఎన్నిక వరకు కూడా ఇది ఏం చెప్పే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. బీజేపీ కూడా తాము ఖచ్చితంగా పీఠం ఎక్కుతామని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన.